కొల్లిపురం మండలం చక్రాయపాలెం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. చక్రాయపాలెం గ్రామంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గ్రామంలోని వీధుల్లో విస్తృతంగా పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తడిపొడి చెత్త వేరు చేసే విధానం, పర్యావరణ పరిరక్షణ, గ్రామంలోని మౌలిక వస్తువులు తదితర అంశాలను పరిశీలించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. లేక సంబంధిత అధికారులు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. చిన్న కుటుంబాలైనా చాలా పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు అంటే ఏమంటే ఉండవండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఎనలేని సంపద ఉన్నట్టే. ఆ సంపద ఉండాలంటే ఫస్ట్ వ్యక్తిగత శుభ్రము, తర్వాత పరిసరాల శుభ్రత. ఈ రెండు మీరు ఎవరికి వారు పాటించినట్లయితే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన గ్రామం కూడా శుభ్రంగా ఉంటుంది. మీ పరిసరాలను ఫస్ట్ మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదన్నట్టుగా మీకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక గ్రామంలో మేము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పాను ఇందాక. ఫోటోల కోసమో టీవీల కోసమో కాదు మనం చేయాల్సింది, మనసు పెట్టి చేయాలి మనం ఏ కార్యక్రమం చేసినా. ఎందుకంటే పారిశుద్ధ్యం అనేది ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ మన ఆరోగ్యం చెడిపోయేదే దానివల్ల. మన పరిసర ప్రాంతాలని మనం సక్రమంగా కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం దానిపైన దృష్టి సారించకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. త్రాగునీటి సమస్య మనకు ఉంది అనే భావన మీ అందరిలో కూడా రావాలి. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా మనం అందించే రక్షిత మంచినీటి పథకం ద్వారా భూగర్భ జలాలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ మనం ఏదైతే ఇప్పుడు ఈ రోజున వదిలేస్తున్నామో సైడ్ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు మీరు పంపుల ద్వారా తీసుకునే నీళ్లు ఒకప్పుడు బాగుంటాయని అనుకునే వాళ్ళం. కానీ అవి రాను రాను మనకి ఎటువంటి నీళ్ళు వస్తున్నాయో మీరు అందరూ చూశారు. ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనకి సంబంధం లేదులే అనుకుంటే సరిపోదు. ఇప్పుడే నేను మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ దానే గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి పనిచేయడానికి అని. ఒక్కళ్ళే ఉన్నారని చెప్పారు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం మొత్తం చక్రాపాలెం గ్రామంతో చేయగలుగుతామని చెప్పండి? చేయించలేము కదా. కానీ ఆయనకి ఈ రోజున 4 లక్షల రూపాయలు మనకి మీరందరూ కట్టిన పనులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులు కానివ్వండి, మన గ్రామంలో ఉన్నాయి 4 లక్షల రూపాయలు. ఆ 4 లక్షలతో పాటు ఇందాక హరికృష్ణతో చెప్పాను నేను, ఏమే హరికృష్ణ మీరు పెద్దలందరూ మన అడప నాగేశ్వరులు అందరూ కలిసి ఒక 50,000 రూపాయలు పోగు చేసుకుని మన ఊర్లో మనం 4 వర్కర్ని మన తెనాలిని తెప్పించుకుని ఒక వారం రోజుల పాటు మన పనులు పూర్తి చేసుకుంటే ఈ సైడ్ కాలువలు అన్నీ తవ్వుకుని మనకి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, చిన్న చిన్న తగాదాలు రాకుండా మన గ్రామంలో ఒక చక్కటి వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరు కూడా ఈ మన ఊరు మనకు ఒక బాధ్యత ఉందనే భావన మీలో కలగాలి. ఈ పంట విషయంలో కొంతమంది రైతులు సరిగా నమోదు కాలనే విషయం ప్రస్తావిస్తూ ఉన్నారు. వారికి మాట ఇస్తున్నా నేను. వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి కానివ్వండి, రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న అధికారులు, సచివాలయం ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కౌలు చేసుకుంటున్నా కూడా మేము ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, మీకు యూరియా కానీ డిపిఏ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. యూరియా విషయంలో కూడా నేను మీకు చెప్తున్నాను, చాలామంది తెలియక మాకు తక్కువ ఇస్తున్నారనే భావన మీరు గ్రామాల్లో మాట్లాడుతున్నారు. 5 బస్తాలు గతంలో వాడేవాళ్ళ తప్పది. ఎక్కడైనా సరే సాంకేతికంగా అధికారులతో మేము సంప్రదించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు యాప్ ద్వారా ఖచ్చితంగా మీకు ఆ సమయం సందర్భాన్ని బట్టి మీకు యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి అందించేటట్టు అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. మీరు ఎప్పుడు ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ప్రభుత్వం. మనకు కావాల్సిన పనులు మనం చేయించుకుందాం. మన గ్రామాల్లో ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్దామని మీ అందరికీ కూడా మరొకసారి మనం చేసుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.